ఆదిలాబాద్ జిల్లా వాసులు ఏలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గం చూపాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ విశారదన్ మహారాజు డిమాండ్ చేశారు. 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా చేపట్టిన పర్యటనలో అనేక సమస్యలు తమ దృష్టికి వచ్చాయని, వాటికి పరిష్కారం చూపాలని అన్నారు. డిమాండ్ల సాధనే లక్ష్యంగా మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ హోరెత్తించారు. జిల్లాలో చేపట్టిన 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర ద్వారా అనేక సమస్యలు తెలుసుకున్నామని అన్నారు. ముఖ్యంగా పోడు భూముల సమస్యలకు పరిష్కారం చూపాలని, అదేవిధంగా ఏళ్లుగా స్థానికులు పడుతున్న ఇక్కట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజల పక్షాన జేఏసీ తరఫున నిరంతరం పోరాడతామని స్పష్టం చేశారు. జిల్లాలో చేపట్టిన మా భూమి రథయాత్ర నేటితో ముగిసిందని, ప్రజల సమస్యలపై కలెక్టర్కు ఒక విజ్ఞాపన పత్రం సమర్పించినట్లు కూడా తెలిపారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మహా ధర్నా కార్యక్రమ శిబిరానికి తెలంగాణ రాష్ట్రంలో 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల సమస్యల పరిష్కారం కొరకు, వారి రాజ్యాధికార చైతన్యం కొరకు ఏప్రిల్ 14వ తారీఖున ఆదిలాబాద్ పట్టణంలో మా భూమి రథయాత్ర ప్రారంభమైంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3 సంవత్సరాల 3 నెలల సుదీర్ఘ మా భూమి రథయాత్ర. అందులో భాగంగా ముందుగా ఆదిలాబాద్ జిల్లాల యాత్ర ప్రారంభించి గత 3 నెలల నుంచి యాత్ర చేస్తూ ఈ ఆదిలాబాద్ పట్టణంలో ఈ రోజు ఈ యాత్రను ముగించడం జరుగుతుంది. ఈ ముగింపు సందర్భంగా ఈ 3 నెలలు ఆదిలాబాద్ పట్టణంలో ఎక్కడెక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయి, అది విద్యాపరంగా కానీ, వైద్యపరంగా కానీ, ఆరోగ్యపరంగా, భూమి పరంగా అనేక రంగాలలో ఈ అసంఖ్యాకమైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు పడుతున్న నిరంతర వారి యొక్క బాధలు, కన్నీళ్లు, కష్టాలని మొత్తం అధ్యయనం చేసి ఈ సమస్యలన్నింటినీ తీసుకుపోయి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కి మరి రిప్రజెంటేషన్ విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వచ్చాం. ఈరోజు ఎన్నెన్నో సమస్యలు చూసాం ఆదిలాబాద్ జిల్లాలో. ఒక ఊరికి ఊరే కిడ్నీ రోగంతో గురూజు అనే ఊరు అనుకుంటాం. ఆ ఊర్లో 100 మంది కిడ్నీ రోగులు. నేరడిగొండలో మొత్తం భూములు మొత్తం మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎన్నో తరతరాలుగా వాళ్ళు భూములు చేసుకుంటున్నప్పటికీ ఆ భూములను ఆక్రమించుకుంటున్న సంఘటన. మరి జైనత్ మండలంలో కనీసం ఉండడానికి కూడా, నివాసానికి కూడా గతి లేని పరిస్థితి. ఉండడానికి ఇల్లు లేవు, చేసుకోవడానికి పని లేదు, ఆరోగ్యం చూపించుకోవడానికి దవాఖానాలు లేవు, చదువుకోవడానికి బిడ్డలకు హాస్పిటల్ లేదు, రోడ్లు లేవు, కరెంటు లేదు, కనీస ప్రాథమిక సౌకర్యాలు లేవు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. అసలు ఆదిలాబాద్ జిల్లా అనే జిల్లా అసలు తెలంగాణ ప్రభుత్వంలో ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. అసలు భారత ప్రభుత్వంలో ఉందా అని ప్రశ్నిస్తున్నా. ఒకవేళ ఉండి ఉన్నట్లయితే ఇంత ఘోరమైనటువంటి